సంక్రాంతి సినిమాల్లో అన్ని పక్కన పెడితే మీ సినిమాల్లో ఫస్ట్ హాఫ్ తీసేస్తుంది, సెకండ్ హాఫ్ సార్ కొంచెం తగ్గుద్ది, క్లైమాక్స్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనేది ప్రతిదాన్ని మాకు అనిపిస్తుంటుంది. అరే సెకండ్ హాఫ్ కొంచెం తగ్గింది అనిపిస్తుంటుంది, మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి రేజ్ అవుతుంటుంది. ఈ సినిమా కూడా అలాగే ఉండబోతుందా? సెకండ్ హాఫ్ తగ్గిందనే ఫీలింగ్ అయినా అసలు ఈ సినిమా ఎక్కడ తగ్గదు, మీరు రాసి పెట్టుకోండి, మీరు చూడండి. ఈ సినిమా తగ్గదండి. ఇన్ ద సెన్స్ ఈ ప్రతి సినిమాకి కమర్షియల్గా ఎక్కడో చోట ఒక డిప్ ఉంటుంది. అది మొదలెట్టిన ఒక అరగంట బాగా ఎత్తుకుంటుంది, తర్వాత ఎక్కడో చిన్న డిప్ మళ్ళీ ఎత్తుకుంటుంది, మళ్ళీ సెకండ్ హాఫ్లో ఎత్తుకుని వచ్చింది. అది లేకపోతే ఇక్కడ డిప్ లేకపోతే నెక్స్ట్ హై రాదు. అది రైటింగ్లోనే వస్తుంది. మనం ఎందుకంటే 2.5 గంటలు ఆడియన్ 2.5 గంటలు అద్భుతం అనిపించడం అనేది ఇంపాసిబుల్. ఎక్కడో చోట ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, అది సూపర్ హిట్ అవుతుంది. బట్ లక్కీగా ఈ సినిమాకి మీరన్న పర్టికులర్ సెకండ్ హాఫ్ ఒక చోట తగ్గి ఒక చోట పెరిగే, సో అలా ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ సో లాంగ్ నాకు పటాస్ తర్వాత కానీ భగవంత్ కేసరి తర్వాత, భగవంత్ కేసరి కూడా సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది, పటాస్ చాలా బాగుంటుంది. అంటే కొద్దిగా మీరన్న అప్ అండ్ డౌన్స్ తక్కువ ఉన్న సినిమాలు రెండు. సంక్రాంతి వచ్చినప్పుడు కొద్దిగా ఒక చిన్న డౌన్ ఉంటుంది, మళ్ళీ లెగుస్తుంది. బట్ ఈ సినిమాకి ఆ ప్రాబ్లం లేదు. ఈ సినిమాకి సెకండ్ హాఫ్ మొదలెడితే వెంకీ గారు జాయిన్ అయ్యి మళ్ళీ క్లైమాక్స్ మొత్తం చిన్న రైజింగ్లో ఉంటుంది. కాబట్టి ఆ కంప్లైంట్ ఈ సినిమాకి ఉండదనుకుంటున్నాను. ఒకవేళ ఇక డిప్పులు అనేవి స్క్రీన్ ప్లేలో సర్వసాధారణం, ఎక్కడో చోట వచ్చిన డిప్ తీసుకుని మళ్ళీ లెగుస్తుంది.